యేసయ్య నామం పేరిట అందరికీ వందనాలమ్మా. యేసయ్య సిలువలో పలికిన 3వ మాట మనం చూసుకుంటున్నాము. యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనములో యేసు ప్రభు పలికిన 3వ మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లికి యోహాన్ని అప్పచెప్పుట. చూడండి ప్రియమైన బిడ్డలారా, యేసయ్య భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన చేయాల్సిన ప్రతి పనిలో కూడా ఆయన వేరే కిరీటాలు పొందుకున్నాడు. ఎందుకంటే ఏ పని కూడా కొలతగా ఆయన చేయలేదు. ఆయన వచ్చిన ప్రతి పని కూడా ముగించాడు, పర్మనెంట్ చేసేసాడు. కాబట్టి ఇక్కడ తన తల్లి బిడ్డ కొరకు అల్లాడిపోతుంది. అలాగే యోహాను కూడా తల్లి ప్రేమ కొరకు అల్లాడిపోతున్నాడు. ఎన్నోసార్లు యేసు ప్రభు యోహాను తల్లి ప్రేమ కొరకు కొట్టకలాడటం చూశాడు. కాబట్టి చివరి నిమిషంలో యేసు ప్రభు చివరి మాటలు పలుకుతున్నప్పుడు తల్లిని కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. తల్లిని కూడా జ్ఞాపకం చేసుకుని 3వ మాట తల్లిదే. ఏమంటున్నాడంటే, అమ్మా ఎందుకు నువ్వు కన్నీరు కారుస్తున్నావు, ఎందుకు అంతగా దుఃఖపడుతున్నావు? నేను ఫస్ట్ నుంచి నీకు చెప్పుకుంటూనే వచ్చాను, నా ఇల్లు ఇది కాదు, నా తండ్రి వద్దకి నేను ఎప్పుడైనా వెళ్ళేవాడిని. నేను వచ్చింది నీకు కుమారుడిగా ఉండటానికి కాదు, నా తండ్రి చిత్తము నెరవేర్చుట కొరకే నేను ఈ భూమి మీదకి వచ్చానని 8 సంవత్సరాల పిల్లోడప్పుడే చెప్పాడు. ఫస్ట్ నుంచి యేసు ప్రభు చెప్పుకుంటూనే వస్తున్నాడు. అలాగే ఒక ప్రవర్త కూడా అన్నాడు, కొన్ని దినముల తర్వాత ఒక కత్తి నీ డొక్కలో దూసుకుపోయిద్ది, నీ పేగులు తెగిపోయేంత బాధపడతావని కూడా చెప్పాడు. దేవుడు ఎక్కడ కూడా తల్లిని మోసపుచ్చింది లేదు. అలాగే ఆయన గర్భంలో పడకముందు దేవదూత కూడా చెప్పింది, ఆయన ప్రజల కొరకు వస్తున్నాడు, ప్రజలు అందరి పాపాలు తీసివేయడానికి ప్రజల రక్షకుడుగా వస్తున్నాడు అని చెప్పి ఫస్ట్ నుంచి కూడా ఆ తల్లికి చెప్పుకుంటూ వస్తుంది. మరియాకు కూడా తెలుసు, ఆమె తలపోసుకుంటూ తన హృదయంలో ఉంటుంది ఈ మాటలు కూడా. అయినా సరే తన బిడ్డ ఎంతైనా 3.5 సంవత్సరం బిడ్డతో బతికింది. 3.5 సంవత్సరం బిడ్డ ఒక ప్రేమ, బిడ్డ ఒక ఆప్యాయత, బిడ్డ ఒక జ్ఞాపకాలతో ఉంది. కాబట్టి ఆ తల్లి కళ్ళ ముందే తన బిడ్డని ఎంతో ఘోరాతి ఘోరంగా హింసిస్తూ, ఘోరాతి ఘోరంగా కొడుతూ, ఘోరాతి ఘోరమైన మరణానికి తన బిడ్డ దగ్గరగా ఉన్నప్పుడు ఆ తల్లి ఎంతో దుఃఖాకాంతురాలయ్యి, ఎంతో గుండెలు పగలగొట్టుకుంటూ తన శోధన ఎంతంటే చెప్పలేనంత గర్భశోధనతో మరియా లాడిపోతున్నప్పుడు దేవాతి దేవుడు, ఆ తల్లి కన్నీటిని చూసిన దేవుడు ఎమ్మటనే మరియాతో మాట్లాడటం మొదలుపెట్టాడు. అమ్మా ఏడవద్దు, అమ్మా నువ్వు కన్నీరు కార్చొద్దు, నేను ఫస్ట్ నుంచి నీకు చెప్పుకుంటూనే వస్తున్నాను, నా తండ్రి చిత్తం అయిపోయిందంటే నా తండ్రి ఇంటికి నేను వెళ్తానని. అమ్మా ఇదిగో నువ్వు నన్ను ప్రేమించినట్టే, నీ ప్రేమ నేను పొందుకున్నట్టే, నీ ప్రేమ పొందుకోవటానికి అదిగో యోహాను ఉన్నాడు, యోహాను సమీపంగా ఉన్నాడు, యోహానుని దగ్గరికి తీసుకో, నేను ప్రేమించిన వ్యక్తి యోహాను, యోహానుని ప్రేమించు, యోహానుని దగ్గరికి తీ అని చెప్పి యోహానుతో కూడా అంటున్నాడు, ఇదిగో నీ తల్లి. ఇన్ని రోజులు తల్లి లేక ఒంటరి స్థితిలో తల్లి ప్రేమ కోసం ఎంతో కొట్టుమిట్టలాడేవు కదా, అయితే ఈ రోజు నుంచి నీకు ఒక తల్లిని ఇస్తున్నా, అమ్మా ఈ రోజు నుంచి ప్రేమించే ఒక కొడుకు నీకు వస్తున్నాడు అని చెప్పి తల్లి బాధ్యత యోహానికి, యోహాను బాధ్యత తల్లికి అప్పచెప్పటం ఇక్కడ జరుగుతుంది ప్రియమైన బిడ్డలారా. కాబట్టి దేవుడు దేనిని కూడా మరిచేవాడు కాదు. ఆయన్ని ప్రేమించిన వారిని ఎవరిని కూడా మరిచి విడిచి ఆ బాధ్యతల మధ్యలో వెళ్ళేవాడు కాదు. ఆయన చేయాలనుకున్న పనంతా కూడా కడముట్టించేవాడే. కాబట్టి చివరి నిమిషంలో కూడా, చివరి గడియలో కూడా తల్లికి చేయాలి అనుకున్న పనిని చేసి ఆమెకి మంచి ఓదార్పు కలిగిన కుమారుణ్ణి, ఆమెను ప్రేమించగలిగిన కుమారుణ్ణి తల్లికి అప్పచెప్పి తల్లి బాధ్యత నెరవేర్చిన కుమారుడుగా ఉన్నాడు యేసు ప్రభు. ఈరోజు తల్లిదండ్రుల్ని ప్రేమించే బిడ్డలు లేరు. తల్లిదండ్రులు ముదిని వయసు వచ్చేదాకా మనకి ఉపయోగపడతారు, వాళ్ళకి ముదిని వయసు వస్తే మనం వాళ్ళకి ఉపయోగపడం. వాళ్ళ నుంచి ఏ కాడికి ఏం ఆస్తి వస్తుందా, ఏం డబ్బు వస్తుందా, ఏం బంగారం వస్తుందా అని తీసుకునే కొడుకులు కూతుర్లే ఉన్నారే కానీ వాళ్ళ బాధ్యత కడముట్టించే కొడుకులు కూతుర్లు లేరు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, తల్లులు తండ్రులను తీసిపోయి అనాథ శరణాల్లో వేయటం, వాళ్ళ ఆస్తులు పంచుకుని వాళ్ళ స్థిరాస్తుల్లో స్థిరపడటం ఇలా కాదు. మనము వాళ్ళకి బిడ్డలుగా ఉన్నప్పుడు బాధ్యతలు మనం కూడా నెరవేర్చాలి. మనకున్న కెంజో
పున్నీళ్ళో నీళ్ళో వాళ్ళకి పోయాలి. మనం ఏం తింటున్నామో అది వాళ్ళకి పెట్టాలి. వాళ్ళ జీవిత కాలం అంతా కూడా మన కొరకే ఎంతో ప్రయాసపడి వాళ్ళు 9 మాసాలు మోసి మనల్ని ఎంతగానో సాకారు. కాబట్టి మనకు కూడా కొన్ని బాధ్యతలు ఉంటాయి. వాళ్ళ వృద్ధాప్యతనంలో ఆ బాధ్యతలు మనం తీర్చాలి. ఆ వృద్ధాప్యతనంలో వాళ్ళకి మనం సపోర్ట్గా ఉండాలి. ఆ వృద్ధాప్యతనంలో మన ఒక్క బాధ్యతని కడముట్టించేవారిగా ఉండాలని యేసు ప్రభు సిలువలో 3వ మాట ద్వారా అందరికి తెలియజేశాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రుల ఎడల, వాళ్ళ స్థిరాస్తుల ఎడల ప్రేమించినట్టే తల్లిదండ్రులను కూడా ప్రేమించండి. వాళ్ళ స్థిరాస్తులు పంచుకున్నట్టే తల్లిదండ్రుల ప్రేమను పంచుకోండి. వాళ్ళ స్థిరాస్తులు స్థిరపరచుకున్నట్టే తల్లిదండ్రులను కూడా స్థిరపరచుకుని వాళ్ళ జీవితాలు కడముట్టించమని ఈ ఒక సిలువలో పలికిన 3వ మాట మీ అందరికీ కూడా ఒక హెచ్చరిక, మనందరికీ కూడా ఒక హెచ్చరిక. ఆ మాట సారంగా మనం కూడా మన తల్లిదండ్రులను ప్రేమిద్దాం, వాళ్ళ జీవితాలని కడముట్టిద్దాం, మన బాధ్యత నెరవేర్చేవారిగా ఉందాం. క్రీస్తుకు బిడ్డలుగా మనం కూడా ఆయన పోలికలు కలిగి జీవిద్దాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు సిలువలో పలికిన 3వ మాట.